రైట్ ప్రధాని మోదీ కిషన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ బిల్లుకు అడ్డుపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపారని తొండివాదన చేస్తున్నారని, తాము పంపిన ఆర్డినెన్స్ లో మతపరమైన రిజర్వేషన్ల ప్రస్తావనే లేదన్నారు. గుజరాత్, యూపీలో ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు రద్దు చేయగలరా అని ప్రశ్నించారు రేవంత్. ముస్లింలలోని బలహీన వర్గాలకు 50 ఏళ్లుగా రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక వీళ్ళు వినడం లేదు, వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి వేలాది మంది రోజు మొత్తం ధర్నా చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. నేను ఒకటే అడుగుతున్నది, కాంగ్రెస్ ధర్నా కాదు, కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ, బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? ఈరోజు రాష్ట్రపతి దగ్గర చిక్కుకున్న విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థలో ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్, చంద్రశేఖరరావు గారు తెచ్చిన 50% పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి, మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి. అడ్డం పడే మీరు తొండివాదన, మొండివాదన చేస్తారు. ఇందులో మీరు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని, చదువుకున్న వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు. మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా 2 నిమిషాలలో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మేము పంపించిన బిల్లుల్లో కానీ, మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన 1% 0.1% రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా. ఎందుకు